ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. విలాప వాక్యాలు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలికొని వారు మూర్చెల్లుచున్నారు. ఈ దినమున అనేక మంది సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వారికి ప్రార్థించేటువంటి వారు కావాలి. కాబట్టి ఎవరైనా పట్టుదలగా ప్రార్థన చేస్తే అనేక పరిస్థితులు చక్కపరచబడుతూ ఉంటాయి. అనేకులకు అందవలసినటువంటి సహాయం అందుతూ ఉంటుంది. కాబట్టి మన ఇతరులకి సహాయం చేసేటప్పుడు ఖచ్చితంగా వారు సంతోషిస్తారు. వారి బలహీనతల్లో నుంచి వారు విడిపించబడతారు. కాబట్టి దేవుడు మనకు సహాయకుడు. చాలామందికి జటిలమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని దాటుకొని పరిగెత్తడానికి ఏదైనా సహాయం అనేది మనకు కావాలి. కీర్తన గ్రంథము 121 అధ్యాయము 2వ వచనం. యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. కనుక ఈ దినాన దేవుని వైపు చూడాలి. సమస్య వచ్చినప్పుడు అంటే చాలామంది బలహీన పడిపోతూ ఉంటారు. కానీ కొండలతోటి నాకు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఈ యొక్క కీర్తన రాసినటువంటి భక్తుడు తన యొక్క పరిస్థితుల గురించి అతను మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా తనకు సహాయం చేస్తున్న నమ్మకాన్ని బట్టి అతడు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. బహుశా అతని జీవితంలో ఎన్నో రకాల మేలుల్ని అతడు అనుభవించి ఉండొచ్చు. అతడు సమస్య కలిగిన ప్రతిసారి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అతనికి సహాయం దొరకడాన్ని అతను సంతోషించి ఉంటాడు. ఆయన నీ పాదం తొట్టులనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకుడు, ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. కాబట్టి తాను నమ్మినటువంటి దేవుడు తనను అట్టి రీతిగా చూస్తున్నటువంటి ఒక నెమ్మది నిశ్చయత అతని హృదయంలో కలిగినప్పుడు అతను ఖచ్చితంగా తనను తప్పిస్తారనేటువంటి నమ్మకం అతనికి ధైర్యం కలిగిస్తూ ఉంది. ఇలా ధైర్యం కలిగినటువంటి వారు మాత్రమే విజ్ఞాపన చేయగలరు. వారి కొరకే కాదు, అనేకుల కొరకు విజ్ఞాపన చేయగలరు. అటువంటి విజ్ఞాపన చేసేటువంటి వారిని దేవుడు ఎంతగానో వారిని బట్టి సంతోషిస్తాడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బ అయినా నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగులదు. కనుక అతడు చెప్తూ ఉన్నాడు, తనను తను బలపరుచుకుంటూ ఉన్నాడు, ఇతరులను బలపరుస్తూ ఉన్నాడు. ఇంకా ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. కనుక అన్ని విషయాలను కూడా అతడు ఇంకా రాబోయే కాలాన్ని గురించి కూడా అతను మాట్లాడుతూ ఉన్నాడు. అతను దేవునితో ఎటువంటి సహవాసం చేస్తున్నాడో ఇతనాన్ని మనం ఖచ్చితంగా మనం కనుక్కోగలుగుతున్నాం. కనుక ఈరోజు ప్రార్థించేటువంటి వారు కావాలి, ప్రార్థించేటువంటి వారికి అనుభవం కావాలి, అనుభవాన్ని బట్టి ఇతరుల జీవితంలో వారు పని చేయగలిగినటువంటి వారు కావాలి. అనేక చోట్ల సమస్యలు పోతున్నటువంటి వారందరినీ ప్రార్థన ద్వారా పైకి లేవనెత్తేలాగా ప్రయాసపడాలి. కనుక ఎన్నో కోట్ల మందికి ఏదైనా ప్రార్థన సహాయం అవసరమైంది. వారు ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి పరిస్థితుల్లో ప్రార్థన వలన తప్పించబడతామనేటువంటి సాక్ష్యాలు విరివిగా పంచిపెట్టబడుతూ ఉన్నాయి. కనుక ప్రార్థన అనేది ఎంతో మహిమతో నింపబడింది. అది దేవుని యొక్క సహాయం పరలోకం నుంచి దిగి వచ్చేటువంటి గొప్ప మహిమకరమైనదై ఉంది. అటువంటి సన్నిధిని తీసుకొచ్చేటువంటి వారందరూ దేవునికి ఎంతగానో ఇష్టలుగా ఉంటారు. కాబట్టి మీలో ప్రతి ఒక్కరూ కూడా అటువంటి సహాయం చేయడానికి, ప్రతి ఒక్కరూ ఎటువంటి పరిస్థితులు ఉన్నారో తెలుసుకొని వారికి అన్ని విషయాలు వారిని బలపరచడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలి. వారు తెలిసిన వారు కావచ్చు, తెలియని వారు కావచ్చు. కానీ ఎవరికి ఏది అవసరత అయితే ఉందో అవసరత తీర్చబడేలాగా దేవుని సముఖంలో ప్రతి ఒక్కరూ సమర్పించుకోగలగాలి. ప్రభువా, ఇదిగో తండ్రి, సహాయం కొరకు ఎంతోమంది ఎదురు చూస్తుండగా నాయన, ఆ సహాయం చేయడానికి గాను మంచి అనుభవం కలిగి నీ సన్నిధిలో పరిగెత్తి నాయన నీ శ్రేష్టమైన సన్నిధి విత్తేటువంటి వారిని ప్రభా మీరు లేవనెత్తి బలపరచండి, స్థిరపరచండి, కృప చూపండి. నీ సమాధానకరమైన సన్నిధి నాయన ఇది మొదలుకొని సదాకాలం తోడుగా ఉంచండి. నీ గొప్ప మహిమ, నీ గొప్ప ప్రభావము, నీ బలము, అభిషేకము నిరంతరము వారికి తోడుగా ఉంచి ఇంకా ప్రార్థించేటువంటి వారిని ఇంకనూ బలపరిచి కృప చూపించమని, సహాయం అందించేటువంటి వారందరినీ నాయన నీ మహిమలో నెమ్మదితో నింపి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.